హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుబ్బయ్యాస్ కోడింగ్ కార్నర్. ఈ రోజు మనం ఈ వీడియోలో రిమూవ్ ఎలిమెంట్ అనే లీడ్ కోడ్ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం రండి. ఇది ఈజీ లెవెల్ ప్రాబ్లం అనమాట. సొల్యూషన్ని స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. లాస్ట్ వరకు చూడండి వీడియో, అప్పుడే అర్థమవుతుంది. రిమూవ్ ఎలిమెంట్ ఇది ప్రాబ్లం నెంబర్ 27, రిమూవ్ ఎలిమెంట్ అని క్వశ్చన్ పేరు. మనకి ఇక్కడ ప్రాబ్లంలో ఏముందంటే ఇంటీజర్ అరే ఇస్తారనమాట ఒకటి, అలాగే ఒకటి ఇంటీజర్ వాల్యూ కూడా ఇస్తారనమాట. మనం ఏం చేయాలంటే ఇంటీజర్ అరేలో ఏదైతే ఎలిమెంట్స్ ఉంటాయో ఆ ఎలిమెంట్స్ లో నుంచి మనకి ఇచ్చిన వాల్యూని రిమూవ్ చేయాలన్నమాట. రిమూవ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, రిమైనింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, వాటన్నిటి యొక్క కౌంట్ని రిటర్న్ చేయాలన్నమాట. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనకి ఇన్పుట్ ఏమి ఇచ్చారు, 3 2 2 3 ఇచ్చారు. మనకి వాల్యూ ఏమి ఇచ్చారు, 3 ఇచ్చారు కదా. సో మనం ఏం చేయాలంటే 3 అనే ఎలిమెంట్ని రిమూవ్ చేసేయాలన్నమాట. రిమూవ్ చేస్తే మనకి ఎప్పుడు ఏమేమి ఉంటాయి అరేలో, ఓన్లీ 2 2 అనేసి ఉంటాయి. సో రిమైనింగ్ ఎలిమెంట్స్ ఎన్నైతే ఉన్నాయో వాటి యొక్క కౌంట్ని మనం రిటర్న్ చేయాలన్నమాట. ఎంత అవుతుంది, 2 ఉంటుంది. సో మనం 2ని రిటర్న్ చేస్తాం. ఒకసారి సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. ఇన్పుట్ ఏమేమి ఇచ్చారు, మనకి ఇక్కడ ఇన్పుట్ 0 1 2 2 3 0 4 2 అని ఇచ్చారు కదా. అలాగే వాల్యూ ఏమి ఇచ్చారు, 2 అనేసి ఇచ్చారు. సో మనము ఈ 2ని అరేలో తీసేయాలన్నమాట, రిమూవ్ చేసేయాలి. అప్పుడు తీసేస్తే మనకి 3 ఎంటీ స్పేసెస్ ఉంటాయి. సో మన రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క కౌంట్ని మనం రిటర్న్ చేయాలన్నమాట. ఎన్ని అయితే ఉన్నాయి, 1 2 3 4 5 ఉన్నాయి కాబట్టి మనం 5ని రిటర్న్ చేసినాం అనమాట కౌంట్ ద్వారా. సో ఒకసారి ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయొచ్చు అనేసి మీరు ఒకసారి థింక్ చేయండి, ఒక 1 minute వీడియో పాజ్ చేసుకొని. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి కోడ్ ఎలా స్టార్ట్ చేయాలంటే మనం ముందుగా ఒక కే వేరియబుల్ని తీసుకోవాలన్నమాట. దానికి 0ని అసైన్ చేసేసినాను. నెక్స్ట్ ఏం చేయాలంటే మనము ఫర్ లూప్ రాసుకొని, ఫర్ లూప్లో ఇంట్ i ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఐని ఇంక్రిమెంట్ చేయాలి కదా, అలాగే ఎంతవరకు ఇంక్రిమెంట్ చేయాలో కూడా మనం చెప్పాలన్నమాట. i గ్రేటర్ దాన్ నమ్స్, అంటే మనకి ఇచ్చిన అరే పేరు రాసుకుంటున్నాం, నమ్స్ డాట్ లెంత్ అనమాట, అంటే ఆ అరేలో లాస్ట్ వరకు వెళ్తుంది. అండ్ అలాగే i++. ఇప్పుడు ఫర్ లూప్ లోపల మనము ఇఫ్ కండిషన్ చెక్ చేస్తాం అనమాట. ఇఫ్ కండిషన్ దేనికంటే, ఇప్పుడు మనకి ఏదైతే ఇన్పుట్ వాల్యూ ఇచ్చారో ఆ వాల్యూని రిమైనింగ్ ఎలిమెంట్స్తో కంపేర్ చేస్తున్నాం అనమాట. అరేలో ఉన్న అన్ని ఎలిమెంట్స్తో మనకి ఇచ్చిన వాల్యూని కంపేర్ చేస్తున్నాం అనమాట. చూడండి, నమ్స్ ఆఫ్ i, నమ్స్ ఆఫ్ i అనేది ఒక ఇండెక్స్ వాల్యూ అనమాట, మనకు స్టార్టింగ్ నుంచి ఆర్ఎల్ లెంత్ వరకు చెక్ చేసుకుంటూ వెళ్ళడానికి. నాట్ ఈక్వల్ టు మనకి ఇచ్చిన వాల్యూ, మనకి ఇక్కడ వాల్యూ అని ఇచ్చారు కదా, సో మనం అదే రాసుకుంటాం ఇక్కడ. ఆ వాల్యూని ప్రతి ఒక్క ఎలిమెంట్తో మనం చెక్ చేసినాం అనమాట. చెక్ చేసి ఇప్పుడు ఇఫ్ కండిషన్ అనేది ట్రూ అయిందంటే మనం ఏం చేయాలి, ఇక్కడ మాడిఫికేషన్ రాసుకోవాలి. నమ్స్ ఆఫ్ కే, ఇందాక క్రియేట్ చేసిన వేరియబుల్ అనమాట ఇది. కే అనేది 0 వాల్యూని స్టోర్ చేసుకోవడం కదా. సో నమ్స్ ఆఫ్ కే అంటే నమ్స్ ఆఫ్ 0 అనమాట. నమ్స్ అనే అరేలో 0th ఇండెక్స్లో మనము చేంజ్ చేస్తున్నాం అనమాట. ఏం స్టోర్ చేస్తున్నాం, ఇప్పుడు నమ్స్ ఆఫ్ ఐని పెడుతున్నాం. ఒకవేళ ట్రూ అయితే మనం ఎలాంటి చేంజ్ చెయ్యము. సో ఏం చేంజెస్ చెయ్యం కాబట్టి నెక్స్ట్కి వెళ్తాం. ఇప్పుడు నెక్స్ట్ k++. k++, ఇది అలాగే ఇటరేషన్ అవుతూ వెళ్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి అంతా అయిపోయిన తర్వాత కౌంట్ని మనం రిటర్న్ చేయాలి. మనకి ఇక్కడ కౌంట్ ఎలా వచ్చింది, మీకు ఏమైనా డౌట్ వచ్చిందా? మనం ఇక్కడ కేని ఇంక్రిమెంట్ చేస్తూ వెళ్ళాము, అర్థమవుతుందా? సో ఎన్నిసార్లు అయితే కే ఇంక్రిమెంట్ అవుతూ వెళ్తుందో అక్కడే మనకి ఆటోమేటిక్గా దాని కౌంట్ కూడా వచ్చేస్తుంది అనమాట. కండిషన్ ట్రూ అయిన ప్రతిసారి కే వాల్యూ అనేది ఇంక్రిమెంట్ కంపల్సరీ అవుతుంది.
సో ఇంక్రిమెంట్ అయిన తర్వాత ఆ కే వాల్యూని మనం రిటర్న్ చేసినాం ఇక్కడ. ఒకసారి కోడ్ని రన్ చేసి చూద్దాము. కోడ్ పర్ఫెక్ట్గా యాక్సెప్ట్ అయింది. ఒకసారి సబ్మిట్ చేసి చూద్దాము. ఎస్, సబ్మిట్ కూడా అయింది. నా వీడియో అండ్ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.